ఏపీ ఐసెట్ 2024కి సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. అయితే ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం అయితే తెలుసుకుందాం. ఇక అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది apsche.ap.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్కి వచ్చినట్లయితే మీరు అందులో ఐసెట్ని క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఈ విధంగా ఐసెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దీన్ని అయితే కనుక శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ బిహాఫ్ ఆఫ్ ఏపీఎస్సీ నుంచి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, ఇక చూసుకుంటే నోటిఫికేషన్ డేట్ చూసుకుంటే కనుక మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనౌన్స్ చేయడం అయితే కనుక మార్చి 3వ తారీఖున అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ అయితే కనుక మనకు మార్చ్ 6 నుంచి అయితే రిలీజ్ చేస్తారు. ఓకే, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజ్తో చూసుకుంటే ఏప్రిల్ 7th వరకు అయితే ఉంటుంది. తర్వాత 1000 రూపీస్ లేట్ ఫీజుతో చూసుకుంటే కనుక మనకి ఏప్రిల్ 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 12వ తారీఖు వరకు అయితే ఉంటుంది. అలాగే 2000 లేట్ ఫీజుతో 2000 రూపాయల లేట్ ఫీజుతో చూసుకుంటే కనుక ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 15 వరకు ఉంటుంది. అలా కాకుండా 3000 లేట్ ఫీజుతో చూసుకుంటే కనుక ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు ఉంటుంది. అలాగే లేట్ ఫీజు 5000 రూపాయలు చూసుకుంటే కనుక మీకు ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 27 వరకు ఉంటుంది అనమాట. ఇక అంతవరకే ఉంటుంది. అంతటితో అయితే కనుక అప్లికేషన్స్ అన్ని క్లోజ్ చేయబడితే అప్లికేషన్స్ ఫిల్ చేసుకునే డేట్ అంతా క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత కరెక్షన్స్ చేసుకోవడానికి మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే అప్లై చేసుకునేటప్పుడు అంటే కొన్నింటికి కరెక్షన్స్ ఇవ్వలేదు, మన లేటెస్ట్గా జరిగినటువంటి డిఎస్సి కానీ కొన్నింటికైతే ఈ యొక్క కరెక్షన్స్ ఆప్షన్ ఇవ్వలేదు, చాలా వాటికి ఇస్తారు. కానీ ఈ యొక్క కరెక్షన్ చేసుకోవడానికి మీరు చూసుకుంటే కనుక ఏప్రిల్ 28 నుంచి 29 వరకు అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. అలాగే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే డేట్ చూసుకుంటే కనుక మే 2 నుంచి అయితే కనుక హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 6 నుంచి 7 వరకు అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM to 11:30 AM ఒక సెషన్ ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ 2:30 PM to 5 PMకి అయితే కనుక ఒక సెషన్ అయితే ఉంటుంది. ఇక 2 సెషన్లు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే సెషన్లో అయితే మనకైతే ఇక్కడైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక ఈ యొక్క ప్రిలిమినరీకి చూసుకుంటే కనుక మే 8వ తారీఖున అయితే 6 గంటలకైతే విడుదల అవుతుంది. అలాగే ఈ యొక్క ప్రిలిమ్స్లో రిసీవింగ్ ఆబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే కనుక మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మే 10వ తారీఖు నుంచి అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. ఆ రోజు 6 PM వరకు ఉంటుంది. ఇక అలాగే ఫైనల్కి చూసుకుంటే కనుక రిజల్ట్స్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా మనకు చూసుకుంటే కనుక జూన్ 20 అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆ కౌన్సిలింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా మళ్ళీ వెబ్సైట్లో మనకి మెన్షన్ చేస్తారు. ఇందులో కాకపోతే దీనికి మళ్ళీ సెపరేట్ ఒక పోర్టల్ పెట్టి దాంట్లో ఆ యొక్క కౌన్సిలింగ్ డేట్లు ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్? సో ఇది గైస్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనం తెలుసుకున్నాం, నోటిఫికేషన్ కూడా చూసుకున్నాం, కరెక్షన్స్ గురించి కూడా మనం అయితే తెలుసుకోవడం అయితే జరిగింది. కరెక్షన్స్ అయితే ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు ఒకసారి అది కూడా నోటిఫికేషన్ విధానంలో అయితే మీకు చూపిస్తాను. కరెక్షన్స్ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది. ఓకే, అలాగే మాక్ టెస్ట్లు కూడా ఏ విధంగా ఉంటాయి ఏంటి అవన్నీ కూడా నేనైతే మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కరెక్షన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లు ఏ విధంగా ఎలాంటివి మనం చేంజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా ఎలా చేయాలి. ఇక చూడండి, ఇప్పుడు కరెక్షన్ అయితే మీకు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీకు నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇటువంటివి ఏవైనా మిస్ అయితే కనుక అప్పుడు మీరు డాక్యుమెంట్ SSC మార్క్ లిస్ట్ని అయితే సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో. ఓకే, అదేవిధంగా సిగ్నేచర్ ఏదైనా మిస్ అయితే కనుక మీరు స్కాన్ చేసిన సిగ్నేచర్ కాపీ వ్యాలిడ్ డాక్యుమెంట్ మీద న్యూ సిగ్నేచర్తో పెట్టాలి. ఫోటోగ్రాఫ్ ఏది ఉన్నా కానీ ఓకే వ్యాలిడ్ డాక్యుమెంట్తో న్యూ ఫోటో ఉండాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ చూసుకుంటే కనుక మీరు క్వాలిఫై అయినటువంటి డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట, మెన్షన్ చేసుకోవాలి. ఇక అలాగే కమ్యూనిటీ రిజర్వేషన్ కేటగిరీకి చూసుకుంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మీకు గవర్నమెంట్ అథారిటీ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ని సబ్మిట్ చేసి ఇవి మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలన్నమాట. అంటే మన కేటగిరీ 2 విధాలు ఉంటాయన్నమాట. ఇక తర్వాత ఇక్కడ ఇయర్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమున్న డేట్ ఆఫ్ బర్త్ కానీ మదర్ నేమ్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. మనకి స్టడీ సర్టిఫికేట్ కానీ ఇలాంటివి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఏమన్నా పోతే కనుక ఈమెయిల్ ఐడికి రావడం కానీ ఈ విధంగా అంటే 2 కేటగిరీలు ఉంటాయన్నమాట మనకి చేంజ్ చేసుకోవడానికి. ఆ కేటగిరీకి ఏ ఆప్షన్ మీకు ఏంటనేది చూసుకోవాలి. మీకు డేట్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. కేటగిరీ 1కి ఎప్పటి నుంచి ఎప్పటికి ఏంటనేది కూడా మీకు ఈజీగా ఈ సెట్ ఏరియా అంతా కూడా మీకైతే ఇక్కడైతే ఇస్తారనమాట. సో ఇది గైస్ అయితే కనుక ఓకేనా. సో ఇది కూడా మనం అయితే తెలుసుకున్నాం. కరెక్షన్స్ కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా మనం అయితే తెలుసుకోవడం అయితే జరిగింది. ఓకే, దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక
మాక్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా దీని నుంచి ప్రాబ్లమ్స్ ఏమైనా తలెత్తితే ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక మీరైతే కనుక ఇమీడియట్లీగా ఈ యొక్క కస్టమర్ కేర్ నెంబర్లు కానీ కాంటాక్ట్ అస్లో మనకైతే తదితర డీటెయిల్స్ అయితే ఉంటాయి. వాటికి అయితే మనం చూడండి కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారు, లేదా హెల్ప్ డెస్క్ APICET@apshe.org అనే దానికి కూడా మనం అయితే సెండ్ చేయొచ్చు. అయితే గతంలో మేము దీనికి సెండ్ చేసిన కొంతవరకు రెస్పాన్స్ లేదు, ఒక్కొక్కసారి బిజీలో ఉండి మనకైతే రెస్పాన్స్ ఇవ్వరు, కానీ మిగతా టైంలో అయితే రెస్పాన్స్ ఇస్తారనమాట. ఓకేనా. చూసుకుంటే ద కన్వీనర్ చూసుకుంటే కనుక APICET శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. ఓకేనా గైస్, ఇది గైస్ APICETకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు అయితే కనుక కామెంట్ రూపంలో అయితే నాకు కామెంట్ అయితే పెట్టండి, మీ ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తూనే ఉంటాను. ఓకేనా గైస్, ఇది గైస్ మరొక లేటెస్ట్ వీడియోతో ఇంకొకటి గైస్ మీకు ఇన్స్ట్రక్షన్స్ అండ్ బుక్లెట్స్ సిలబస్కి సంబంధించినవన్నీ కూడా ఇందులో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఓకేనా. సో అది కూడా మీకు మరొక వీడియో చేస్తాను, మీకు చాలా క్లియర్గా అయితే వివరంగా అయితే నేను వివరిస్తాను. ఇది గైస్ మరొక లేటెస్ట్ అప్డేట్తో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.